హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాము. జొన్న రవ్వతోటి ఇడ్లీ అలాగే దిబ్బ రొట్టెని ఎలా వేసుకోవాలో చూద్దాము. చాలామందికి జొన్నల్ని డైట్‌లో యాడ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ జొన్న రొట్టెలు చేసుకోవటం రాదు కదా అందరికీ. అలా రాని వాళ్ళు ఈ జొన్న రవ్వను తెచ్చుకొని ఇడ్లీలు కానీ దిబ్బ రొట్టె కానీ వేసుకొని తినచ్చు. చాలా చాలా మంచిదండి ఇది హెల్త్కి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. అలాగే ఈ జొన్నల్ని మనం డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మరి అన్ని యూజెస్ ఉన్న జొన్న రవ్వతోటి ఇడ్లీ దిబ్బ రొట్టెని ఎలా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఆల్రెడీ మినప్పప్పుని ఈ గ్లాస్ తోటి నానబెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ మినప్పప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి నేను గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున రవ్వని తీసుకోవాలి. ఇదిగోండి చూసారా, రవ్వ అనేది ఎంత సన్నగా ఉందో. మనకి ఇడ్లీ రవ్వలాగా సన్నగానే ఉంటుంది. మనకి ఇది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు నేను గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున జొన్న రవ్వని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడుక్కున్నాక ఇది కొంచెం సేపు నాననివ్వండి. మనం ఈలోపు ఇడ్లీ పిండిని రెడీ చేసుకుందాము. గ్రైండర్లో మినప్పప్పుని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా మెత్తగా నడిగినాక దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం జొన్న రవ్వని నానబెట్టుకున్నాం కదా, దానిలోనే వాటర్ని అంతా పిండేసుకొని ఇప్పుడు ఈ జొన్న రవ్వని మనం రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మీరు దీన్ని నైట్ అంతా పర్మనెంట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి 4 అవర్స్కి నాకు పిండి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఈ పిండిలోంచి మనకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను. మీరు వాటర్తో అయినా తడుపుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లని. ఇలా నెయ్యి రాసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం బ్యాటర్ని ఈ ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో అన్ని ప్లేట్స్లో వేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని స్టాండ్లో పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మనం మామూలుగా ఇడ్లీలు ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంతసేపే ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఇవి మామూలుగా 10 మినిట్స్లో ఉడికిపోతాయి. నేను 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని తీసేసుకొని దీంట్లోంచి ఇడ్లీని తీసుకోవాలి. ఇదే విధంగా ఇడ్లీ ప్లేట్లో ఉన్న ఇడ్లీలన్నిటినీ తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకి జొన్న రవ్వతోటి ఇడ్లీలు అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దిబ్బ రొట్టె వేసుకోవటం కోసము గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకోండి. మీకు ఎంత పిండి అయితే కావాలో అంత తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ పిండిని వేసేసుకోవాలి. మీకు సన్నగా కావాలంటే సన్నగా అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం మందంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ దిబ్బ రొట్టెని కాలనివ్వాలి. మనకిది ఒకవైపు కాలినాక ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. మనకిది చాలా తొందరగానే కాలిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకోవైపు కూడా కాలనివ్వాలి. ఇదిగోండి చూసారా, మనకి ఇది 2 వైపులా కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకోవటమే. అంతే అండి, మనకి జొన్న రవ్వతోటి ఇడ్లీ అన్ను దిబ్బ రొట్టె 2 రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా జొన్న రవ్వతోటి ఇడ్లీ దిబ్బ రొట్టె ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.